హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైనమాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ ప్లే చేసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారు ఏంటని ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. క్రియేట్ చేశాను, ముందుగానే టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఎందుకంటే మీరు ఫుల్ డెమోని చూస్తే మీకు నచ్చుతుందా లేదని. సో మీకు ఎవరికైనా టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే మన టెలిగ్రామ్ని విజిట్ చేయండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఓకేనా? సో ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందైతే డెమోని చూడండి. పువ్వు పైన చేస్తే కసిరి నన్ను తిట్టిందే. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన టెంప్లెట్స్, పార్టికల్స్, బోర్డర్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు కైనమాస్టర్లో ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కానీ, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సేవ్ అయింది ఓపెన్ అవడం కానీ ప్రాబ్లం ఉంటే ఆ వెర్షన్ ప్రాబ్లం అది. సో దాన్ని తీసేసి డిస్క్రిప్షన్లో 5.1.1 ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మన టెలిగ్రామ్లో కూడా పిన్ చేశాను డౌన్లోడ్ లింక్ డైరెక్ట్గా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16లో ఫోటో డ్యూరేషన్ ఇక్కడ ఒక 3 సెకండ్స్ పెట్టుకోండి. 3 సెకండ్స్ పెట్టుకొని పైన నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇమేజెస్ ఒక బ్లాక్ అయినా వైట్ అయినా పర్లేదు, ఒక ఇమేజ్ తీసుకోండి. దీని డ్యూరేషన్ ఎక్కువ పెట్టుకొని తర్వాత కట్ చేసుకుందాం, మనకు కావాల్సినంత కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి ఇప్పుడు మీరు ఎవరి పిక్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి మీకు నచ్చినవి మంచి మంచి ఫొటోస్ ఇక్కడికి ఎన్నైనా తీసుకోవచ్చు. నేను 1 by 1 అయితే తీసుకొని మీకు చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేశాను. ఇలా పైకి జరిపి కొంచెం నేను రైట్కి పెట్టాను. రైట్కి పెట్టి ఇక్కడ కీ సింబల్ ఉంటుంది, దీన్ని యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఈ ఫోటో ఎండింగ్ వరకు వచ్చేసి ఈ ఫోటోని రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇలా మూవ్ చేయండి, కరెక్ట్గా ఈ లైన్లో మూవ్ చేసి ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేశారనుకోండి, మీకు ఈ ఫోటో ఇలా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోటో ఎండింగ్ వరకు వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మళ్ళీ మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఇలా ఈ ఫోటోని ఇప్పుడు లెఫ్ట్కి పెట్టండి. లెఫ్ట్కి పెట్టేసి కీ సింబల్ యాక్టివేట్ చేసి మళ్ళీ ఈ ఫోటో ఎండింగ్ వరకు వచ్చేసి ఈ ఫోటోని ఇప్పుడు రైట్కి మూవ్ చేయండి. ఇలా కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఇలా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేశారు కదా. ఇప్పుడు ఈ ఫోటో ఇలా వస్తుంది. రైట్, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫోటో చూపిస్తాను మీకు. 1 by 1 అయితే ఫొటోస్ పెట్టి ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఇప్పుడు రైట్కి పెట్టండి, కొంచెం ఎక్కువ. ఇలా రైట్కి పెట్టి కీ సింబల్ యాక్టివేట్ చేసి దీన్ని మళ్ళీ ఈ ఎండింగ్ వరకు తీసుకొచ్చి ఈ యొక్క ఫోటోని ఇప్పుడు లెఫ్ట్కి జరపండి. ఇలా జరిపేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకుందాం. ఇలా నేను ఫొటోస్ పెడుతున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా పెద్దగా చేసి ఈ ఫోటోని ఇక్కడికి పెట్టండి. ఇప్పుడు ఇక్కడికి పెట్టేసేసి కీ సింబల్ యాక్టివేట్ చేసి ఈ లాస్ట్కి వచ్చేసి ఈ ఫోటోని ఇటు జరపండి. అటొకటి అటొకటి టిక్ మార్క్. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి నేను ఫొటోస్ అయితే 1 by 1 అయితే సెట్ చేసుకుంటున్నాను, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ఇలా దీన్ని ఇప్పుడు రైట్కి పెట్టండి. రైట్ కోటి లెఫ్ట్ కోటి కీ సింబల్ యాక్టివేట్ మళ్ళీ ఇలా వచ్చేయడం, దీన్ని ఇటు జరపడం, మళ్ళీ లేయర్ ట్యాప్ చేయడం, మీడియాని ట్యాప్ చేయడం. మీకు ఫొటోస్ పెట్టడం అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్. ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటో ఇటు నుంచి ఇటు వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఫోటో ఇటు నుంచి ఇటు రావాలి, ఇక్కడ పెట్టేయండి. పెట్టేసి కీ సింబల్ యాక్టివేట్ చేసి ఈ చివరికి వచ్చేసి దీన్ని ఇటు జరపండి. ఇలా పైన టిక్ మార్క్. లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను, పిక్చర్స్లోకి వచ్చేసి ఇప్పుడు ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసుకున్నాను. ఈ ఫోటోని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇలా పెట్టేసి కీ సింబల్ యాక్టివేట్ చేసి ఇలా ఎండింగ్ వరకు వచ్చేసి ఈ ఫోటోని ఇటు జరిపాను. రైట్, ఫొటోస్ పెట్టడం అయింది. పైన మెయిన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్లాక్ ఇమేజ్ని సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసారు కదా. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నారో బోటంలో ఆ ఒక కలర్ తీసుకోండి. ఇప్పుడు వైట్, బ్లూ, బ్లాక్, రెడ్, ఎల్లో ఏదైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను కలర్ తీసుకున్న, కలర్ పికర్లోకి వచ్చాను. ఇక్కడ ప్యూర్ ఎల్లో పెడుతున్నాను. పెట్టేసి రైట్ మార్క్ ఇచ్చాను. కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది, మాస్క్ ఎనేబుల్ చేసి క్రాపింగ్ లెవెల్ పెంచండి. ఇలా పెంచేసి టిక్ మార్క్. ఇప్పుడు దీన్నే సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఇలా కిందకి జరపండి. ఇక్కడికి జరిపారు కదా. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ని ఎల్లో ఇమేజ్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. అవసరమైతే ఎల్లో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది, ఇంకొంచెం ఫెదర్ లెవెల్ తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గించుకొని దీన్ని ఇలా పైకి జరుపుకోండి, ఇంకా కొంచెం బాగా కనపడుతుంది క్రాపింగ్. సో ఇలా
ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి క్రాప్ చేయండి. ముందు ఫస్ట్ కిందకి క్రాప్ చేసి పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే గ్రీన్ స్క్రీన్ వీడియో కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేసి కీ కలర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీని పొజిషన్ పెద్దగా చేసి మీకు ఎక్కడ వరకు కలితే అక్కడ వరకు ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేసి మీడియా అని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్యూటిఫుల్ ప్రిన్సెస్, అది మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇది ఓకే, ఇది పక్కన పెడదాం. పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేద్దాం. ముందు ఇలా డ్రాగ్ చేసేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. నేను ఇచ్చిన పార్టికల్ వీడియోని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్, ఇదే పార్టికల్స్ వీడియో కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను టిక్ మార్క్, ఇదే పార్టికల్స్ వీడియో ఆడియో సింబల్ సౌండ్ రిమూవ్ చేయండి టిక్ మార్క్. ఓకేనా, ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ ఎక్కడ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ని ట్యాప్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. ఫ్రంట్కి వస్తుంది. ఈ విజువలైజర్ పైన పెట్టండి. ఇక్కడికి ఇంకొంచెం పెద్దగా చేసుకుందాం. ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసేయండి. పెట్టేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క బోర్డర్ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ వైట్ కలర్ బోర్డర్, దాన్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్, సో దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి చెక్ చేసుకోండి ప్లే చేసి, మీరు ఇందాక చూసినట్లు ఉందా లేదా అని చూడండి. చాలా బాగా క్రియేట్ అయింది, యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది కదా. అయితే ఎల్లో కలర్ అనేది షేడ్ కనిపించట్లేదు. ఎల్లో షేడ్ పైన క్లిక్ చేసి ఫస్ట్కి వచ్చి ఎల్లో షేడ్ని క్లిక్ చేసేసి దీన్ని జరుపుకోండి కొద్దిగా ఇలా. ఇప్పుడు ఇంకా బాగుంటుంది చూడండి, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. కింద బాటమ్ కలర్ మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోండి, అది మీ ఇష్టం. అది షేర్ పైన ట్యాప్ చేసి 720 1080 మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్రేట్ మాత్రం 10 to 12 MBPS పెట్టుకొని సేవ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మన కైన్మాస్టర్లో క్రియేట్ చేసుకోవచ్చు. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ మంచి మంచివి నేను మీకోసం తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఆల్.